మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏరియాలోనే పులి తిరుగుతుంది కాబట్టి చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని రైతులు కళాల్లోకి పొలాల్లోకి ఒంటరిగా వెళ్ళకుండా జాగ్రత్త పడవలసింది. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల చెరువు మండలం పెద్దపాలెం గ్రామంలో పశువులు కాసుకుంటూ అంటే మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఒక కాపరికి ఒక ప్రమాదకరమైనటువంటి దృశ్యం అయితే నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయనకి అనిపించింది. అంటే ఒక్కసారిగా అంటే 120 మేకలు కలిగినటువంటి యొక్క కాపరికి అడవి ప్రాంతంలోకి మేకల్ని మేపుకోవడానికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. 5 గంటల ప్రాంతంలో సుమారు ఇక్కడ మేపుకుంటూ ఉన్నటువంటి సమయంలో అంటే పెద్ద జారు బండ దగ్గర అంటే కనగొండ అటవీ ప్రాంతంలో పెద్ద జారు బండ అనేటువంటి ఒక ప్రదేశంలో ఒక్కసారిగా చిరుతపులి మందపైన అటాక్ చేసి దాదాపుగా 6 మేకల్ని గాయపరిచింది. అదేవిధంగా అందులో నుండి గాయపడినటువంటి ఒక్క మేక కూడా ఇంతవరకు ఆచూకీ కనపడడం లేదని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అంటే గత ఎన్ని సంవత్సరాలు ఆయన ఈ యొక్క వృత్తిలో ఉన్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన మేకలు మేపుతున్నారు, ఈ మధ్య కాలంలో ఆయనకి ఏవైనా కానీ ఇలాంటి సమస్యలు ఏదైనా ఎదురయ్యాయా అనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరు పెద్ద మీ పేరు? అల్లాబక్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి మీకు? గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 50 జీవాలు ఉన్నాయి. ఏం జరిగింది నిన్న? చిత్తుపులి వచ్చి మేకలు పట్టుకోండి. అదే ఎవరివి? నడిసిములువే, పెద్దపాలెం కొండల. వెళ్తారా మీరు అక్కడ? మామూలుగా వెళ్తుంటారా? మరి రోజు పోతానే ఉంటుంది సార్. ఈ పొద్దు పోలే, నిన్న ఆయన మేకలు పట్టుకునే ఉన్నాక పోలేదు ఈ పొద్దు. లేదంటే రోజు ఆయన నేను ఎప్పుడు అడవిలోనే ఉంటాను. నిన్న కుక్కలు మరిగి కోతులు మరిగి నేను ఫోన్ చేసి మామ చిట్టుపూలు వచ్చి పడిపోయింది, మళ్ళీ మాట్లాడతాలే మామ అని. ఇంకా ఆడవాళ్ళు గొర్రెల కాడ ఉండలేరని నేను పోలేదు, లేదంటే నేను పోయేవాడిని. ఎవరైతే కాపరి ఉన్నారో పాలెం నరసింహులు అలియాస్ మేకల నరసింహులు మనతో పాటు ఉన్నారు. నిన్న ఏం జరిగింది ఎగ్జాక్ట్గా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ఏం జరిగింది? ఒక 5 గంటల ప్రాంతంలో 5 గంటల ప్రాంతంలో హఠాత్తుగా వచ్చి చిరుతపుల్లి పడింది అన్న. చిరుతపుల్లి పడేసి మేక మార్కను దాన్ని కొరికేసినది. ఆ మేక మార్కను ఇడిపించుకునేదానికి పరిగెత్తితే మళ్ళీ వెంటనే దాన్ని వదిలేసి పోయి పెద్ద మేక మీద పడింది. దాని గొంతు కొరికేసినది. ఆ గొంతు కొరికిన వెంటనే నేను గట్టిగా కూతలు పెట్టి వెనకబట్టి పరిగెత్తే లోపల మళ్ళీ అది వచ్చి రివర్స్ వచ్చి నా పైన అటాక్ చేయడం జరిగింది. వెంటనే నా వెనకబట్టి ఉన్న కుక్కలో వచ్చేసి అవి గట్టిగా మరగడం వల్ల అది రివర్స్ తిరిగి మళ్ళీ జీవాల్లో పడిపోయింది. మళ్ళీ ఆ తర్వాత జీవాలన్నీ గూకున నేను భయపడి అన్ని బండ మీదకి పెద్దారు బండ మీదకి తోలుకొని వచ్చి చూసుకునే లోపల మళ్ళీ 5 జీవాలు కనిపించడం లేదు. దాంట్లో ఒక మేకను గొంతు కొరికేసిన మేకను మళ్ళీ ఎనికి తీసుకొని రావడం జరిగింది. ఇంకా మిగతా 5 మేకలు కనిపించడం లేదన్న. అది చిరుతపులి అని చెప్పేసి మీకు తెలుసా? చిరుతపులి అన్న. అంటే ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పారా విషయం? ఫారెస్ట్ ఆఫీసర్లకు చెప్పినా కానీ వాళ్ళు వచ్చి నువ్వు అడవికి మేకలు ఎందుకు తోలుకొని పోయినావు, నువ్వు తోలుకొని పోకూడదు అంటే మేము కొండ కింద బతుకుతుండోళ్ళము, అడవిని నమ్ముకొని బతుకుతుండోళ్ళము. అడవికి పోయి మేము జీవనం సాగించుకునే వాళ్ళం, అడవికి పోకూడదు అంటే మా పరిస్థితులు ఏం కావాలా? అది ఇప్పుడు 120 జీవాలకు అన్ని 100 జీవాలు ఉన్నాయన్న. 20 మేకలు ఏమైనట్టు? 20 మేకలను తినేసినా, నాకు తెలిసిన లేదు. నిన్న తెలిసినది. అంటే ఒకే రోజులో 20 మేకలు తినేటువంటి పరిస్థితి కనపడదు కదా. ఇప్పుడు దీపావళి ఎప్పుడు ఇంకా తినేసినా గమనించుకోండి నేను. అంటే మీకు ఎక్కడ కూడా రక్తపు మరకలు కానీ ఆడే కానీ కనిపించింది అన్న. అది నిన్న పిల్లను చంపేసిన తావ కూడా రక్త మరక కాసింత కూడా కనిపించలే. పిల్లని ఎత్తుకుండే అరచేతికి తగిలినది కానీ రక్తము ఆడ బండ మీద మాత్రం ఒక సుక్క కూడా పడినలా. అది కొరికినప్పుడు నసురు ఉంటుంది కదా, ఆ నసురు మాత్రం పడినది బండ పైన. మళ్ళీ ఎంతమంది ఉన్నారు మీరు నిన్న మేకలు మేపుకోవడానికి వెళ్ళినప్పుడు? నేను ఒకనే, కుక్కలు 2 ఉండండి. మామూలుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఇప్పుడు 6 సంవత్సరాలు. ఇంకా 6 సంవత్సరాలు ఇలా ఏమైనా జరిగిందా? 6 సంవత్సరాలు ఇట్లాంటివి ఏంటివి కనిపించిందన్న. సో ఇంతకు ముందు ఏమన్నా అంటే లేదు మామూలుగా అయితే చిరుతపుల్లే కాకుండా ఇక్కడ నక్కలు, తోడేళ్ళు అలాంటివి ఏమి లేవునా. ఈ హఠాత్తుగా నిన్న వచ్చి పడటమే నాకు కొంచెం భయం కొట్టుకుండేసింది. అది పరిస్థితి. రేంజర్లకు చెప్తే వాళ్ళు ఏం పట్టించుకోవాలి. వాళ్ళు రివర్స్ మీ పైనే కేసు పెడతాము,
నువ్వు అడవికి ఎందుకు పోయినావు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఈ విషయం చెప్పినా కూడా సార్ చెప్పినా కానీ వాళ్ళ మాట అనేసినారు. గార్డ్ వచ్చినాడు, వాటిని ఇంకా ఏటుగడ్డని ఇంకా బండను చూసినాడు. మీరు పోయి తారాడుకొని వచ్చుకోకండి, నాకు జింక కుక్కలు కొరికేసినాయంటే ఆడిపోవాలని చెప్పేసి మమ్మల్ని ఆడు వదిలేసి వెళ్ళిపోయినాడు. నిన్న ఈ కుక్క లేకుండా పోయింటే సార్, ఈ కుక్క ఇంకొక కుక్క లేకుండా పోయిందంటే నేను ఖచ్చితంగా నన్ను చిరుతపులి ఖచ్చితంగా చంపేసిండేది. మళ్ళీ ఆ తర్వాత ఈ కుక్కలు రానాక వెంటనే గట్టిగా కూతలేసి గదమాయిచేలకు పరిగెత్తిపోయి మళ్ళీ మేకల మందలు పడిపోయి మేకలను ఎన్నింటిని కోరికినది ఏమో. మళ్ళీ జీవాలన్నీ నేను ఎక్కువ భయంతో జీవాలన్నీ పెద్దారి బండ మీదకి తోలుకొని వచ్చి ఆడ తోలి మళ్ళీ రిటర్న్ పోయి చూస్తే ఆ జీవాలు కనిపించడం లేదు. మళ్ళీ గార్డు వాచర్కి ఫోన్ చేసినా కానీ గార్డు వచ్చేసి నువ్వు అడవికి మేకలు ఎందుకు తోలినావో నీ మీద కేసు అవుతుంది, నువ్వెవరికి చెప్పొద్దు అనే మాట చెప్పినాడు సార్.